ఈ పురాతన శిలలు కాలగర్భంలో కలిసిపోయిన సామ్రాజ్యం యొక్క రహస్యాలను కలిగి ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో తెలుగు సాహిత్యం దిశను మార్చిన 8 మంది గొప్ప కవులు ఉన్నారు. వారే అష్టదిగ్గజాలు. నేను తెనాలి రామకృష్ణను. హాస్యం నా ఖడ్గం, బుద్ధి నా బలం. నేనే రామరాజభూషణుడు, అలంకారాలే నా బలం. వసుచరిత్ర నా మహాకావ్యం. నేనే పింగళి సూరన, ప్రయోగాత్మక కవిత్వం నా మార్గం. రాఘవ పాండవీయం నా ప్రతిభ. నేను పింగళి సూరనను, ప్రయోగాత్మక కవిత్వం నా మార్గం. రాఘవ పాండవీయం నా ప్రతిభ. నేను అయ్యలరాజు రామభద్రుడిని. హాస్యపూరితమైన మాటలు నా ఆయుధం. నా రచనలం సకల కథాసార సంగ్రహం. నేనే ధూర్జటి, శివభక్తి నా శ్వాస. కాళహస్తీశ్వర శతకం నా సృష్టి. నేనే అల్లసాని పెద్దన, ఆంధ్ర కవితా పితామహుడిని. నా కలం నుంచి వెలసిన మహాకావ్యం మనుచరిత్ర. నేను నంది తిమ్మన, అందాన్ని వర్ణించడం నా బలం. నా కావ్యము పారిజాతాపహరణం. నేనే మాదయ్య గారి మల్లన, చరిత్రకు కావ్యరూపమిచ్చాను. నా గ్రంథం మొత్తం రాజశేఖర చరిత్ర.